మన దేశంలో వ్యవసాయ రంగం ఎక్కువగా నైరుతి ఋతుపవనాలపైనే ఆధారపడి ఉంటాయి. వర్షాకాలంలో మామూలుగా అయితే మేఘాలు దట్టంగా ఉంటాయి. ఎల్నినో ప్రభావంతో ఇప్పుడు ఆ మేఘాలు మాయమైపోయాయి. అందుకే వర్షాలు కురవడం లేదు. 70% మేఘాలు కనిపించడం లేదని దీన్నే మాన్సూన్ బ్రేక్ అంటున్నారు విశ్లేషకులు. ఇందుకు మన దగ్గర వర్షాల పరిస్థితి ఏంటి? దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీగా వర్షం కురిసింది. మెజారిటీ ప్రాంతాల్లో ముఖ్యంగా వాయవ్య, మధ్య, దక్షిణ భారతదేశంలో మాన్సూన్ బ్రేక్ వల్ల చాలా రోజులు వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దేశంలో రుతుపవనాల వర్షపాతం ఇప్పటికే సగటు కంటే చాలా తక్కువగా ఉన్న సమయంలో వాతావరణంలో ఈ మార్పులు వచ్చాయి. జూలై 2వ వారంలో తీసిన ఉపగ్రహ చిత్రాలు చాలా ఆందోళనకరమైన పరిస్థితిని చూపిస్తున్నాయి. అసలు 70 నుంచి 80% మేఘాల్లో నీరే లేదని తేలింది. దేశంలో పశ్చిమ కనుమల నుంచి ప్రధానంగా రుతుపవనాలుండే ప్రాంతాల వరకు ఎక్కడా కూడా వర్షం పడే సూచనలు కనిపించడం లేదు. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రెండింటిలోనూ మేఘాలు చాలా తక్కువగా ఉన్నాయి. పరిస్థితి ఏప్రిల్లో ఉన్నట్లే ఉంది. జూలై 19, 20వ తేదీ వరకు వాయువ్య, మధ్య భారత్ లో వర్షాలు పడే అవకాశం లేదని నిపుణులు చెప్పారు. ఉష్ణోగ్రతలు సైతం ఎండాకాలం తరహాలో 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో 1 లేదా 2 సార్లు మాన్సూన్ బ్రేకులు వస్తాయి. ఈసారి అసలు మాన్సూన్ లేకుండానే బ్రేక్ వచ్చింది. ఇది ఖరీఫ్ కాలం. చాలా పంటలు రుతుపవన వర్షాలపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం వర్షాలు పడకపోతుండేసరికి ఆందోళన పెరిగింది. రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారితేనే వర్షాలు కురుస్తాయి. ఇట్ ఈస్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. దానికి తోడు ఈ ఏడాది సీరియస్ సూపర్ ఎల్నినో ఒకటి రావడం ఆ తర్వాత మూకమ్మడిగా ఒక్కసారే ఈ వర్షాలు పడిపోవడం అన్నది జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మన నైరుతి ఋతుపవనాలతో పాటు అసలు మన అట్మాస్ఫియరు ఇక మీదట లార్జ్ స్కేల్ ఫోర్సింగ్ మీద ఆధారపడి ఉండడం లేదు. లోకల్ కన్వెక్టివ్ ఫోర్సింగ్ మీదే ఎక్కువ ఆధారపడి ఉంది. దానికి కారణం మానవ తప్పిదం, తర్వాత మారుతున్న వాతావరణం, అలాగే గ్లోబల్ వార్మింగ్. ఇవన్నీ కారణాలు. ఎప్పుడైతే మీకు వర్షాలు పడవలసిన చోట పడవలసిన టైంలో యూనిఫామ్ స్ప్రెడ్ తోటి పడలేదో వాటి కారణం ఏంటంటే తర్వాత మూకమ్ముడిగా పడిపోవడం మూలాన ఒకేసారి ఒక పశ్చిమ కనుమలు అవనివ్వండి, ఏదన్నా మౌంటైనస్ రీజియన్ మీద కానీ మనకి ఎక్కువ వర్షపాతం పడితే అవి ల్యాండ్ స్లైడ్స్కి దారితీస్తాయి. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ కూడా అలాంటిదే అని చెప్పుకోవాలి మనం. జూలైలో బలహీనమైన రుతుపవనాల వల్ల వ్యవసాయానికి, ఆహార భద్రతకు, గ్రామాల్లో ప్రజల జీవనోపాధికి ఇబ్బందికరం. మాన్సూన్ ఫెయిల్ అయిందని, దీనిపై తీసుకోబోయే చర్యలను వివరించాలని కోరుతున్నాయి విపక్షాలు. ఈ మాన్సూన్ బ్రేక్ ఎల్నినో దెబ్బకు దీర్ఘకాలం ఉండేలా ఉంది. 1870లో ఈ పరిస్థితి ఉండేది. 150 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ అప్పటి అసాధారణ పరిస్థితులు వచ్చాయి. ఎల్నినో వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగాయి, గాలులు బలహీనపడతాయి, ప్రపంచవ్యాప్తంగా కురిసే వర్షపాత చక్రాలు ప్రభావితం అవుతాయి. ఎల్నినో భారత ఉపఖండంలో వాయు పీడనాన్ని ప్రభావితం చేస్తుంది. దేశంలో చాలా ప్రాంతాల్లో తరచూ రుతుపవనాలను బలహీనపరుస్తుంది, కరువు పరిస్థితులకు దారితీస్తుంది. మానవ కార్యకలాపాల వల్ల దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 2027 ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా నమోదు కావచ్చు. ఇది వాతావరణంపై, ఆహార సరఫరాలపై, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపొచ్చు. 2027 సంవత్సరం ప్రారంభం వరకు ఎల్నినో పరిస్థితులు ఉంటాయని అంచనా. ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వాలని గత నెల రోజులుగా, అంతకు ముందు నుంచి కూడా రైతు వేదికల ద్వారా, అదేవిధంగా సమావేశాల ద్వారా అధికారుల్ని గ్రామాలకు పంపించి గ్రామ సభల ద్వారా ఈ యొక్క ఎలినో ప్రభావం భారతదేశం మీద ఉంటుంది. భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. రిజర్వాయర్స్లో ఎక్కడా కూడా నీటి సదుపాయం తక్కువ ఉంది. అన్ని డెడ్ స్టోరేజీలోనే ఉన్నాయి. కృష్ణా గోదావరి బేసిన్స్లో కూడా, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి
ఇన్ఫ్లోస్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. ఎటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయో దానికి అనుకూలంగా రైతులకి ఖచ్చితమైన సమాచారం వాళ్ళ వాట్సాప్ ద్వారా, మీడియా ద్వారా, రైతు వేదికల ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తే రైతు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన భూమి యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ పంటలకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి విత్తనాలన్నింటినీ కూడా 70% నుంచి 80% వరకు దేశంలో ఇప్పుడు క్లౌడ్ కవర్ లేకపోవడం కొంత ఆందోళనకరమే. ఇప్పుడున్న ఎల్నినో చాలా తీవ్రమైనది కావడంతో ఇప్పటికే సైంటిస్టులు దీనికి గాడ్జిల్లా ఎల్నినో అని పేరు పెట్టారు. ఇది గాడ్జిల్లాల్లా గర్జించడం ప్రారంభించింది. ఉష్ణమండల పసిఫిక్ లోని నినో వల్ల టెంపరేచర్ సాధారణం కంటే 3.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనాలు వేస్తున్నారు. ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరుగుతున్న సమయంలో ఇలాంటి శక్తివంతమైన ఎల్నినో మరింత తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2023, 2024లో ప్రపంచం రికార్డు స్థాయి వేడిని చూసింది. ఇప్పుడు మరో బలమైన ఎల్నినో కూడా తోడైతే ప్రపంచ ఉష్ణోగ్రతలు మరోసారి కొత్త రికార్డులు సృష్టించే ప్రమాదం లేకపోలేదు.